గారికి అలాగే వేదిక మీద ఉన్న సోదరులు వివిధ హోదాల్లో ఉన్న అందరికీ కూడా మా డివిజన్ అధ్యక్షులు హరిబాబు గారికి అలాగే మీసాల రమేష్ అన్న గారికి హర్షవర్ధన్ గారికి తుపాకుల దశరథం గారు వారికి ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్ర గారికి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అనిత గారికి మరి సీనియర్ శ్రీ వేదాని యాదగిరి గారికి ఐఎన్టీసీ చైర్మన్ సుదర్శన్ గారికి డి సుదర్శన్ గారికి హర్షవర్ధన్ గారికి మరి కాళవాసిన అమ్మలకు చెల్లెమ్మలకు అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఈరోజు అందరూ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నారు. మీ అందరికీ ఈ ప్రభుత్వం చేయవలసిన పనులు యాక్చువల్గా ఏదైతే ఈ కాలనీ ఎప్పుడైతే రూపొందించబడ్డదో అప్పటి నుండి ఒక సమస్య ఉండే దానిపైన మీసాల రమేష్ గారు తర్వాత తుపాకుల దశరథం గారు ఒక కమిటీ వేసి నేను డీసీపీగా ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కూడా దీనిపైన నా దగ్గరికి వచ్చింది. ఇది అన్యాయకాంతం అవుతుంది, ఈ కాలనీ చెరువును గోపాల్పూర్ పెద్ద చెరువును కాపాడాల్సిన బాధ్యత ఉంది అని ఎన్నోసార్లు ఎన్నో ఫిర్యాదులు పట్టుకొని వచ్చిండు. మరి అప్పుడు నేను ఎస్ఐ యూనివర్సిటీ ఉన్నప్పుడు కాంతే మా నాన్నగారు పూర్ణచంద్ర నాన్నగారు కూడా ఎన్నో సందర్భాలలో చెరువు పైన మాట్లాడడం జరిగింది. కానీ రెవెన్యూకు పోలీసుకు తేడా ఏంటంటే రెవెన్యూ చేయవలసిన పనులు రెవెన్యూ ఆ బాధ్యతలు చేసి దశరథం గారు చెప్పినట్టుగా ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండకపోవచ్చామని నేను భావిస్తున్నాను. మరి నేను ఎస్ఐగా ఇద్దరం చేసాం. రామస్వామి గారు నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు మరి కొనుక్కున్నప్పుడు నేను కూడా కొనుక్కున్నాను. కానీ నేనేమన్నా అలాగే తుప్పల్లో నేను కొనుక్కుంటా నాకు నచ్చినట్లే ఉన్నది. కానీ ఈరోజు మీరు అందరూ చూసింది తుపాయి కంటే చాలా విలువైన ఓటు హక్కు భారత రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన తోట ఏదైతుందో ఇవాళ చూస్తాం ప్రజా సంరక్షణలోకి అందరూ వచ్చేసింది. సో అది ఎప్పటికైనా కూడా ఇప్పుడు దేశాలలో అన్ని దేశాలలో యుద్ధ వాతావరణం వచ్చింది. కానీ యుద్ధం దానికి పరిష్కారం కాదు, శాంతి మార్గంలో దానికి పరిష్కారం అని చెప్పిన గొప్ప మహానాడు మహాత్మా గాంధీ మన స్ఫూర్తితో ముందుకు పోతున్న భారతదేశం. మరి ఈరోజు చూస్తే అన్ని దేశాలలో ఒక భయంకరమైన యుద్ధ వాతావరణం వచ్చింది. 100% ప్రజల సమక్షంలో ఏ సమస్యలు ఉన్నాయో ముందుకు తీసుకెళ్తున్నాం. మరి మన కాలనీ విషయాలలో నేను పలుమార్లు మున్సిపల్ 2 మీటింగ్స్ అయినా నేను వచ్చినప్పుడు 2-3 అయినా ఇందులో కొట్లాడుతున్నా. ఎందుకంటే మెర్జింగ్ విలేజెస్ ఇవన్నీ కూడా మెర్జిడ్ ప్రధాన కారణం గోపాల్పూర్, భీమారం, హసన్పర్తి ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మెర్జిడ్ విలేజెస్. దానికి ఒక యాక్ట్ ఉంది. అప్పటి వరకు ఎవరు దాని మీద దృష్టి సాధించాలి. మరి పోయిన పాలకులు లేక మన తప్పిదం కూడా ఉంటుంది. మీరు కూడా దానిపైన మున్సిపల్ యాక్ట్ చూసకపోయి ఉంటారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మీరు అందరూ ట్యాక్స్ పేయర్స్. దానిపైన నేను కొట్లాడి 1/3 ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంటుంది. 1/3 అంటే 1/3 భాగం మన మెర్జింగ్ విలేజెస్కి ఇవ్వాలి. అంటే మున్సిపాలిటీ వచ్చే రెవెన్యూ జనరేట్ అయ్యేది. రెవెన్యూ అకౌంట్ జనరేట్ అవుతుంది. స్టాంప్ డ్యూటీ దారిలో మన దగ్గరనే ఎక్కువ కలెక్ట్ అవుతుంది. మెర్జింగ్ విలేజ్లో ఆల్రెడీ డెవలప్ సిటీలో హన్మకొండ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, మిగతా కాలనీలన్నీ కూడా అవన్నీ డెవలప్డ్. వాళ్ళు మళ్ళీ హౌస్ ట్యాక్స్ కడతారు. బట్ వేరేస్ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ కడుతుంటాం, తర్వాత వివిధ స్టాంప్ డ్యూటీస్ కడుతుంటాం. వీటన్నిటి మీద కూడా ఏదైనా కూడా యాజ్ పర్ యాక్ట్ 1/3 మనకి ఇవ్వాలి. నేను ఎప్పుడు కూడా అదే కొట్లాడుతున్నా. దాని బలంగానే ఈరోజు 56 డివిజన్కి ఎక్కువ నిధులు వచ్చినాయి. 100% ఇంకా ఎక్కువ చేస్తాను. నా కాన్సెప్ట్ ఒకటే, భారత రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ ఇచ్చిన ఆశీర్వాదంతో ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో రాజ్యసభకు పొందిన పార్లమెంట్ అసెంబ్లీకి పోయినా, పార్లమెంట్లో అయినా కూడా అసెంబ్లీ అయినా కూడా ఎక్కడైనా కూడా ఒకటే నేను బహుశా మీరందరూ ఎగ్జిట్ చేసి సంతోషపడతాం. ఉచితాలు ఉంది మనకు. ఎడ్యుకేషన్, మెడిసిన్, మెడికేషన్ అండ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వాలు కానీ ఉచితంగా ఇస్తే ఈ బాధ ఉండేది నేను భావిస్తాను. నగరాలు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతాయి. ఈ యొక్క కాన్సెప్ట్ రావాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తే చాలు. మన వేరే కంట్రీస్లలో చూస్తే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడిసిన్ ఉంటుంది.
అది రావాలని కోరుకుంటున్నాను. అది వస్తే కానీ తప్పనిసరిగా ఈ బాధలన్నీ తప్పుతాయి. అలాగే ఈ కాలనీ చాలా భయంకరం. నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండిపోయినా. హైదరాబాద్లో మీటింగ్స్ అవుతుంది, అసెంబ్లీ ఎలక్షన్ ఉంటుంది. అక్కడ రాత్రి రావడం, అప్పటికే అపారమైన నష్టం జరిగింది. మరి హరిబాబు, ప్రభాకర్, రమేష్ గారు, దశరథన్ గారు, కాళీవాసులు, పూర్ణచంద్ర, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని భాగస్వామ్యంలో వీటిని ఎలా విధంగా రక్షించుకోవాలి మనమని మరి అందరూ కూడా పోరాట సమయంలో మానవ తప్పిదం, ఇది 100% హ్యూమన్ ఎర్రర్ అంటారు. ఆ మానవ తప్పిదం ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ కూడా మంచిగా కట్టింది. ఏంటంటే ఆ జాలీని ఫిక్స్ చేసి ఏదొచ్చినా చెత్త ఆగిపోయి నోరు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో, వాటర్ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో కట్టింది తప్ప వారు కూడా ఇంత విపత్తు సంభవిస్తుందని అనుకోలేదు. ఆ రోజు వర్షం పడలేదు, ఇంకా అదృష్టవంతులు మనం. వర్షం పడి ఉంటే ఆ వర్షం నీళ్ళు వచ్చిన కాకతీయులు కట్టిన గొలుసు కట్టిన నీళ్ళతోనే అక్కడ భూమిదేవుడిపల్లిలో చిన్న కుంట తెగిపోయి అది ఒక్కొక్క కుంట తెగుకుంటూ వచ్చి మన ఒడ్డపల్లిలో పడి, ఆ ఒడ్డపల్లిలో అవుట్ ఫ్లోయింగ్ బహుశా అది కిतना పెట్టాం. దీని కెపాసిటీ ఓన్లీ 6 or 3 అండ్ అవుట్ ఫ్లో వాటర్, ఈ వాటర్ వచ్చి అక్కడ గుడిసెలేసిండు. నేను వచ్చినాక తీపిచ్చిన, ఎందుకంటే చెరువులు కాపాడాలి. చెరువులు మనం లేకుంటే జీవితం లేదు. స్వచ్ఛమైన నీరు పిల్లలకు. కానీ ఆ చెరువులు ఆక్రమించుకొని ఇల్లు కట్టి గుడిసెలేసిండు. గుడిసె కోసం అక్కడ ఉన్న కర్రలు, తర్వాత దానిపైన వేసిన తాడ్పత్రి, తర్వాత గుర్రపు డెక్క అంతా వచ్చి పోకుండా అడ్డుపడి ఆ వాటర్ అంతా రివర్స్ కొట్టి ఎక్కడైతే వీక్ అయిందో బండ్ అది నడవడానికి పాత్వేగా చేసి దాన్ని ఆ డౌన్ కట్ అయిపోయింది. అక్కడ మనకు వాటర్ వచ్చేస్తుంది. మనకి ఓంకారి బాబు దానికి క్లీన్ చేయమని చెప్పిన, డబ్బులు లేకుండా చేయి నీకు శాంక్షన్ ఇప్పిస్తా అంటే శాంక్షన్ దాన్ని క్లీన్ చేస్తుంటే దాన్ని తప్పుడు ప్రచారాలు గుంటలలో మట్టి తవ్వుకుని అనుకుంటున్నానని అవి తప్పుడు ప్రచారాలు చేస్తాను. దాంతోనే అన్న నాకు ఎందుకు లేని బాగున్నా నాకు ఎందుకని ఆయన సగం చేసి వదిలేసిండు. ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదు. చెరువులు సుందరీకరణ చేద్దామనే ఆలోచన కూడా లేకుండా పోయింది గత 10 years. మరి ఈరోజు ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు. మీ అందరి బాధలు చూసినాక నాకు కూడా బాధ అనిపించింది. పాపం ఒక ముస్లిం అమ్మాయి అనుకుంటా టోటల్ ఇల్లు మొత్తం టోటల్గానే ఇల్లు లాస్ అయిపోయింది. సో ఆ పరిస్థితులు చూసినాక నేను ముందుగా సీఎం గారి దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చి నేను తప్పనిసరి రావాలి అంటే ఇమ్మీడియట్లీ ఎక్కువ వర్షపాతం పడ్డది మన కాన్స్టిట్యున్సీలో నిబంధనపేట పర్వతగిరి అండ్ మన కింద. మా కోరిక మీకు ఆ రోజు వచ్చినాక ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందంటే కాలనీ పోతే గొడవ చెప్తున్నాడికి లేకుంటే సీఎం గారు మన ఇళ్ళకే వద్దాం ముందుగా నాతో చెప్పింది. ఫస్ట్ వివేకానికి సిద్ధం అన్నారు. దాన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు సీఎం గారు అప్పుడు డైవర్ట్ అయినా ఆయన కూడా తక్షణమే కలెక్టర్ గారికి అధికారులకు మాట ఇచ్చి ఇమ్మీడియట్లీ ఎవరైతే డబ్బు బిల్లైన ఉద్యోగంలో వాళ్ళందరికీ 25 కిలోలు ఒక రేషన్ ఫ్రీ, అలాగే వారికి డబ్బులు ఇచ్చే విధంగా యాజ్ పర్ ద గైడ్ లైన్స్ 15,000 10,000 ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే ప్రభుత్వానికి చనిపోతే 5 లక్షలు 15,000 ప్రతి ఇంటికి ఇవ్వాల్సిన బాధ్యత యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా శాంక్షన్ ఇమీడియట్లీ వచ్చినాయి. మనం కూడా కొన్ని ఇంకా రాలేదు రిప్రజెంటేషన్ చేసింది తప్పని దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారితో కూడా మళ్ళీ అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది. మరి సోదరులు చాలా విషయాలు చెప్పింది. దీన్ని టాప్ ఫస్ట్లో పెట్టించిన మీ అందరికీ తెలుసా లేదు. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ 400 కోట్లతో సీఎం గారు శాంక్షన్ చేసింది. ఒక ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చింది. దాని యొక్క సర్వే అయిపోయింది. ఆ సర్వేలో మన గోపాల్పూర్ చెరువుని నర్సంపర్తి మండలంలో ఇది మన ఇంపార్టెంట్ దీన్ని ఇచ్చినాము. ఎందుకంటే కాంటూర్ లెవెల్స్ తీసుకుంటారు. కాంటూర్ అంటే ఎత్తైన ప్రదేశం. ఎక్కడ ఎత్తైన ప్రదేశం ఉంది డౌన్ స్ట్రీమ్ ఎట్టుపోతుంది. ఆ డౌన్ స్ట్రీమ్ పోయేదానికి తీసుకుంటారు. జోన్ 1, 2, 3, 4, 5 ఎన్నో చేశారు. కింద జోన్స్ చేసింది 5లో మనది ఫస్ట్ ప్రయారిటీ మనం పెట్టమన్నారు. గోపాల్పూర్ వివేక్ నగర్ కాలనీ కాలనీలను మునిగిపోకుండా పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. 100% మనకు రాబోయే రోజుల్లో అతి త్వరలో సీఎం గారు వస్తున్నారు. ఎయిర్పోర్ట్ కూడా దీనికి ఒక్కసారి శంకుస్థాపన చేసిపోతారని నేను భావిస్తున్నాను. దానికి తోడు స్ట్రాంగ్ వాటర్ అంటే వర్షపు నీళ్ళు. ఈ వర్షం నీళ్ళు మనకు కాకతీయులు ఎంతో ఆలోచన విధానంతో కట్టిన చెరువులు కూడా గొలుసు కట్టు చెరువులు. ఒక మెత్తడి పడితే ఒకటి నిండుతుంటుంది. మన ప్రధానం మండిపల్లి చెరువు. అది కానీ తిరిగితే మనం అందరం పట్టుకోపోతాం.
చాలా భయంకరమైన అసలు ఆ రోజు అదే భయమైంది ఎక్కడ ఒడ్డుపల్లి చెరువు తిరుగుతుందని. సో సోదరుడు హరిబాబు చెప్పినట్టుగా దానిపైన కూడా మొత్తం రిటర్నింగ్ వాళ్ళు కట్టాలని అది కూడా లెటర్ ఇచ్చిన, అది కూడా పెండింగ్ ఉంది. బహుశా శాంక్షన్ ఈ బడ్జెట్ మార్చిన తర్వాత వస్తుంది అనుకుంటున్నా. అక్కడ కూడా ఉన్న నివాసాలు ఏవైతున్నాయో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బోత్ సైడ్స్ అందరూ అంతా కూడా పాపం అక్కడనే ఉంటుంది తప్పుకుంది అంటే ఆ ఇల్లు కూడా పట్టుకోపోకుండా అటు రిటర్నింగ్ వాళ్ళు వచ్చే విధంగా అది కూడా పెండింగ్ ఉన్నది. ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర అది కూడా వస్తుంది. ఈ తప్పనిసరిగా దీన్ని రిటర్నింగ్ వాళ్ళు కట్టించి మీకు తెలియదు ఇంకోటి ఆల్రెడీ 10 దగ్గరికి వచ్చింది, కలిస్తే అయిపోతుంది. 10 కోట్లతోని వాకింగ్ ట్రాక్ కూడా సుందరీకరణ కోసం కూడా పెండింగ్ ఉన్నది. దశాతం గారు కాలనీ వాసులు అందరూ అడిగింది. తప్పనిసరిగా మాటలు కాదు చేసి చూపెడతాను. శిలాపలకాలు గతం వేసిన ఎట్లనే ఉన్నాయి, శిలాపలకాలు ఎట్లనే ఉన్నాయి. ఇది మాత్రం 100% తెస్తా 10 కోట్లు. మీరు గత 2 సంవత్సరాలు మిగిలింది మళ్ళీ ఈ 2 years లోపల మీరు పని చేయించే విధంగా శాంక్షన్ తెస్తా. ఈ అసెంబ్లీ టైంలో ఇక్కడి నుండి పోతే అక్కడ హైదరాబాద్ అందరూ నా వెనకాల వచ్చేస్తారు సోదరులందరూ కూడా అక్కడ పని చేస్తున్నా. అక్కడ వచ్చినప్పుడు కొంచెం నాకు సమయం ఇస్తే అది ప్రతి ఫైల్ అంటే తిరగాలి సెక్రటరియట్లో ఏమైతే పోయిన కాడ అక్కడ మనం ఫాలోఅప్ చేయకుంటే అక్కడ పిఎన్ పెట్టి అక్కడ ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. తప్పనిసరిగా ఈ 10 కోట్లతో ఈ యొక్క బండిని మంచిగా సుందరీకరణ చేసి వాకింగ్ ట్రాక్ మంచి గ్రీనరీ పెట్టి ఎలక్ట్రిసిటీ లైటింగ్ మంచి లైటింగ్ పెట్టి ఓపెన్ జిమ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. తప్పనిసరిగా మన ఎంపీ గారి దగ్గర నుండి ఓపెన్ జిమ్ చేస్తాను పెట్టిస్తాను అది కూడా. సో ఈ యొక్క చిన్న ఇంకా రెండు లాగా 26 కోట్లు 26 లక్షలు కూడా శాంక్షన్ అయింది. ఇంకోటి 40 లక్షలు మనం గతంలో ఆ కల్వర్టు మోరీ కోసం పెట్టినది పెండింగ్ అయిపోయింది. ఎందుకు అది మనం ఎంక్వైరీ చేసినప్పుడు మరి సరిగా మన వాళ్ళు చెప్పలేదా ఏమో తెలియలేదు, అది పెండింగ్ పెట్టేది. నిన్న వాళ్ళని అధికారులను కూడా పిలిచి మాట్లాడినా వాళ్ళు కూడా అతి త్వరలో అది శాంక్షన్ ఇస్తారు. శాంక్షన్ అయ్యిందని ఈ టెండర్ ఉన్నది, టెండరు కాగానే అది 26 లక్షల రోడ్డు 40 లక్షల కల్వర్టు రోడ్డు ఒకసారి కొట్టి మూడు ఇవన్నీ కూడా మీ కాలనీకి మంచి విధంగా ముందుకు తీసుకుని వెళ్తాను. సో ఇంకా సోదరుడు చెప్పింది అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవన్నా, తులసి బార్ అని పేరు ఉంటే నేనే ఏంది తులసి బార్ అని పేరు వస్తుంది. అది వివేక్ నగర్ తొందరగా స్టాచ్యూ పెడదామని చెప్పిన అది కూడా పెండింగ్ ఉన్నది. అది మరి మీరందరం కూడా ముందుకు వస్తే దాన్ని చేద్దాం. వివేకానందం పేరు పెట్టుకున్నాం కాబట్టి మంచిగా ఉండాలి. వివేకానంద కాలనీ అంటే అందరూ వివేకవంతులు ఆలోచించే విధానం ఉన్నవాళ్ళు. తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి మా రేవంత్ గారు ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉంటున్నారు, ప్రజాపాలన జరుగుతుంది తప్ప ఫామ్ హౌస్ నుండి ఏం చేస్తలేడు. 24/7 ఎప్పుడు ఎమ్మెల్యే పైన కూడా అక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా సమస్యల పైన ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతాడు. మీకు తెలుసా లేదు, ఎక్కువ నిధులు తెచ్చింది నేను ఎక్కడండి సీఎం గారి దగ్గర. సీఎం గారి ఫండ్ ఉంటుంది ముఖ్యమంత్రి నిధి నుండి. ఎవరైతే బడుగు బలైన వర్గాలు ఉంటారో వారికి 5 లక్షలు 10 లక్షలు పైకి తెచ్చిన ఫస్ట్ ఎమ్మెల్యే నేను ఎక్కువ తెచ్చింది. ఎందుకంటే మనకున్న కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా చాలా 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 అతి బీద కుటుంబాలు ఉన్నాయి. మడికొండ అటు కానివ్వండి, అసంపర్తి ఇటు కానివ్వండి, వర్ధనపేట కానివ్వండి. సో ఏది చేసినా కూడా ఒక విజన్తోనే ఒక కాన్సెప్ట్ జీవితం పోతున్నా అభివృద్ధి విషయంలో చేస్తున్న తప్ప ఇక్కడ ప్లాట్లు ఎక్కడున్నాయి, రియల్ ఎస్టేట్ ఎక్కడుంది, ఎక్కడ కబ్జాలు పెట్టాలి, ఎవరి పాటు పెంచుకోవాలి, లేకుంటే ఎవరిని ఏం చేయాలి అనేది మాత్రం నాకు లేదు. గత 35 సంవత్సరాలు పోలీసులు చేసిన అదే విధంగా చేసిన ఈరోజు కూడా అదే విధంగా చేస్తున్నా. 100% మీరు నా పైన ఉన్న విశ్వాసం నుంచి నన్ను ఏ విధంగా అయితే గెలిపించిందో అదే విశ్వాసంతో ఆ విశ్వాసం ఎక్కడ కూడా తప్పిపోద్దని భయంతో పనిచేస్తున్నా తప్ప ఎక్కడ కూడా కబ్జాలకు లేక ఇల్లీగల్ దందాలు చేస్తలేము. అయినా కూడా మీకు తెలుసు ఇక ఈ రాజకీయం అంటేనే ఒక రకమైన బురదలు కూడా ఉంటుంది, అది జరుగుతుంది. అయినా కూడా అన్నింటినీ ఎదుర్కొని పోతున్నాం. 100% న్యాయపరంగా ఎవరు లీగాలిటీ ఉన్నదో లీగాలిటీగా లీగల్గానే చేయమంటున్నాం తప్ప ఎవరిని కూడా ఎంకరేజ్ చేస్తలేం. కాబట్టి తప్పనిసరిగా ఈ వివేక్ నగర్ కాలనీ ఎంతైతే చాలా బాగా అనిపించింది ఆ రోజు. చీరలు పట్టు మహిళలకు ఎక్కువగా అధికంగా ప్రేమించేది చీరలు, పట్టు చీరలు. అది మ్యారేజ్ పాపం అప్పటికి కూడా కొట్టుకపోయినాయి. మహిళలకు చాలా బాగా అనిపించింది. అదే ప్రస్తావించింది అసెంబ్లీలో కూడా.
రైస్ మొత్తం అన్ని విలువైన వస్తువులతో పాటు కార్లు కూడా కొట్టుకపోయింది. కాబట్టి మనం ఇచ్చింది ప్రభుత్వం అది ఎంత తృణపాయమైనా కూడా అది 100% వచ్చిందని భావిస్తున్నాం. మన అందరికీ ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఆన్లైన్ చేసి మీ అకౌంట్లో చేరిని అనుకుంటున్నా. మరి డిఏ గారు తొందరగా ఇది బిడ్ ఓపెన్ చేసి మనం శంకుస్థాపన ఈ 2 మోరీలు అవి కూడా చేపిద్దాం. ఇంకా చాలా సమయం లేట్ అయింది. ఇంకా 4-5 ప్రోగ్రామ్ ఉన్నాడు మా ప్రభాకర్ ద్వారా, లేకుంటే హరిబాబు కాలనీ అయితే ప్రభాకర్ మా డివిజన్ అధ్యక్షులు. మహిళల సమస్య అంటే అడుగుతా ఉంది. ఇంకేమైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా హరిబాబు ద్వారా మరి వస్తే 100% చేస్తాం. మనందరూ కూడా సహకరించినందుకు ఇంకా చాలామంది వస్తుంటే మోరీ విషయం కూడా చెప్పింది. అది ఇంటిలో విధంగా ఏర్పాటు చేస్తామని మనం చేస్తాం.